నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సమన్వయకర్తల సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మరి ఈసారి సినిమా చూపిస్తాను అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా 2019 ఎన్నికల ముందు ఈసారి నేను సినిమా చూపిస్తాను అనగా వివేక మర్డర్ జరిగిందని, ఇప్పుడు మరి సినిమా చూపిస్తున్నారంటే కుటుంబ సభ్యులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి బీటెక్ రవి గారు చెప్పడం జరిగింది. అసలు మొత్తానికి ఈ వ్యాఖ్యలన్నింటినీ కూడా ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్ర బాబు గారు. నమస్తే సార్. నమస్తే. బీటెక్ రవి గారు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది సార్. మరి జగన్మోహన్ రెడ్డి సినిమా చూపిస్తాను అని చెప్పినటువంటి వ్యాఖ్యలను బట్టి కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 2019కి ముందు కూడా ఆయన ఈసారి సినిమా వేరే లెవెల్గా ఉంటుంది అన్నారు. అప్పుడే వివేకానంద రెడ్డి మర్డర్ జరిగింది. మరి ఇప్పుడు కుటుంబ సభ్యులందరూ కూడా జాగ్రత్తగా ఉండండి అంటూ బీటెక్ రవి గారు చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? అసలు మాటి మాటికి జగన్ సినిమా చూపిస్తానన్నటువంటి వ్యాఖ్యలను కూడా ఏ విధంగా చూడాలి? ఏమంటారు మీరు? ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ఆపరేటింగ్ ఫ్రమ్ బెంగళూరు. సో ఆయన ఎప్పుడన్నా ఒక్కసారి ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు అంటే ఒక శవం దగ్గరికి వెళ్ళి విజిట్ చేసే ప్రయత్నం చేస్తుంటాడు. మళ్ళీ ఆ శవం దగ్గర శవ రాజకీయాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన సినిమా చూపిస్తానని అనటం కానీ, బట్టలు ఉప్పదీసి కొడతా అని అనటం కానీ, ఇది సప్త సముద్రాల అవతలున్నా కూడా తీసుకొచ్చి వదిలిపెట్టను, బట్టలు ఉడదీస్తా అంటాడు. సో ఈ మాటలన్నీ ప్రజలకు అలవాటు అయిపోయినాయి. రెండోది, ఇందులో బీటెక్ రవి అన్న వ్యక్తి చేసిన కీలక కామెంట్స్ ఏంటంటే, గతంలో సినిమా చూపిస్తా అన్నప్పుడు బాబాయ్ హత్య జరిగింది, దాన్ని కూడా ఎలక్షన్లో వాడుకొని లబ్ధి పొందిన జగన్ రెడ్డి. నారాసుర రక్త చరిత్ర అని రాజకీయ లబ్ధికి బాబాయ్ హత్యని వాడుకొని అప్పటి ఎన్నికల్లో గెలుపొందారు జగన్ రెడ్డి గారు. తర్వాత మొన్న జరిగిన ఎలక్షన్లో అదే బాబాయ్ హత్య బేస్ చేసుకొని చెల్లి తల్లి ఎదురు పోరాటం చేయటం వల్ల ఆ ఎలక్షన్లో మొన్న 2024 ఎలక్షన్లో ఓడిపోవటానికి ఒక కారణం అది కూడా అయింది. సో ఇప్పుడు ఈయన సినిమా చూపించటం అంటే మరి ఆయనకి కుటుంబ సభ్యులు ప్రత్యర్థులుగా మారిన షర్మిళను ఉద్దేశించి అంటున్నాడా, బాబాయ్ హత్యలో వీరోచితంగా పోరాడుతున్న సునీత విషయంలో అంటున్నాడా, లేదా తల్లి విషయంలో అంటున్నాడా తెలియదు. అయినప్పటికీ జగన్ రెడ్డి గారికి ఇప్పటికి 3 దెబ్బలు ఇప్పుడు లేటెస్ట్గా తగిలినాయి. ఒక దెబ్బ ఏంటంటే ఎన్సీఎల్టీ కోర్టులో ఆస్తి పంచాయతీ ఒకటి ఉంది. జగన్ రెడ్డి గారు సరస్వతి పవర్కి సంబంధించిన షేర్స్ అన్నీ కూడా తల్లి గారికి ట్రాన్స్ఫర్ చేశారు. తర్వాత వాళ్ళ తల్లి షర్మిలకు ట్రాన్స్ఫర్ చేసింది. దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఈయన ఎన్సీఎల్టీ కోర్టుకి వెళ్ళారు. అయితే అందులో ఈయన తల్లిని చెల్లిని కూడా వదిలిపెట్టకుండా ఆ కోర్టుకి వెళ్ళటం వల్ల వాళ్ళని బజార్కి ఈడ్చాడు. అయితే ఈ విషయంలో ఎన్సీఎల్టీ వాళ్ళు మొన్న విచారణ పూర్తయింది, ఆర్గ్యుమెంట్స్ అయిపోయిన తర్వాత తీర్పు రిజర్వ్ చేశారు. రిజర్వ్ చేస్తూ ఎన్సీఎల్టీ వాళ్ళు తీవ్రమైన కామెంట్ చేశారు కోర్టులో జగన్ రెడ్డి గారు ఉద్దేశించి. అది ఒక మంచి దెబ్బగా జగన్ రెడ్డి గారికి చెప్పవచ్చు. దాని తర్వాత లిక్కర్ స్కామ్ కేసులో ప్రధానంగా వ్యవహరించిన ఈయన ఆఫీసులో పనిచేసిన ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కానీ, భారతీ సిమెంట్లో హోల్ టైమ్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ కానీ, ధనుంజయ రెడ్డి సెక్రటరీగా పనిచేసిన కన్ఫర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. సో వీళ్ళు ముగ్గురు పేర్లు ప్రస్తావనకు వచ్చినప్పుడు A31, A32, A33 కింద వీళ్ళ పేర్లు చేర్చారు లిక్కర్స్ కేసులో. సో వీళ్ళని విచారణకి పిలవాలి అని అనుకున్నప్పుడు వీళ్ళు తప్పించుకు తిరుగుతున్నారు. వీళ్ళు దొరికితే విచారణకి తప్పనిసరి అనివార్య పరిస్థితుల్లో అటెండ్ అయితే వాళ్ళు చెప్పే పేరు బిగ్ బాస్ పేరు. సో ఇదొక భయంకరమైన దెబ్బగా మనం చెప్పుకోవచ్చు జగన్ రెడ్డి గారికి. ఇదే విధంగా జగన్ రెడ్డి గారికి వరుసగా దెబ్బలు తగులుతూ ఉన్నాయి, కేసులు వెంటాడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ సినిమా చూపించటం అంటే ఈయన మళ్ళీ జైలు బాట పట్టవలసి వస్తుందో అని ఒక అనుమానం కలుగుతోంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సమన్వయకర్తల సమావేశంలో మాట్లాడుతూ మీరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నడిపించాలా, ఓనర్షిప్ తీసుకోవాలా, ముందుకు డ్రైవ్ చేయాలా అని హితబోధ చేస్తున్న మాట అంటే వెర్షన్లో కొంత తేడా వచ్చింది. అంటే ఈయన కార్యకర్తలకు ముందుగానే ఊహించి అరెస్ట్ తప్పదు అని ఆలోచిస్తున్నాడా తెలీదు. రెండోది, గతంలో అరెస్ట్ అయినప్పుడు తల్లిగారు చెల్లిగారు భుజాన్ని వేసుకొని పార్టీని సక్సెస్ చేయగలిగారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఈయనతోటి యుద్ధం చేస్తున్న సందర్భంలో ఈయన కనుక అరెస్ట్ అయితే ఆయనకి సినిమా కనపడుతుంది, ఈయన ఇంకా ఎవరికి సినిమా చూపిస్తాడు? ఒకటి, ఈయనకి నిజంగా అంత స్కిల్, అంత క్యాలిబర్, అంత కెపాసిటీ ఉంటే ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో సమస్యల్ని ప్రస్తావన తీసుకురాకుండా ఎందుకు ప్రజల్లోకి వెళ్ళడానికి భయపడుతున్నాడు? రెండోది, అసెంబ్లీకి కూడా వెళ్లకుండా ప్రజా సమస్యల్ని ప్రస్తావించవలసిన నైతిక బాధ్యతని విస్మరించి అసెంబ్లీకి డుమ్మా కొట్టి ప్రతిపక్ష హోదా కావాలని ఎందుకు వెంటాడుతున్నాడు?
మూడోది Z+ సెక్యూరిటీ కావాలా, NSG సెక్యూరిటీ కావాలని హైకోర్టులో మళ్ళీ పిటిషన్ వేశాడు. ఈయన ప్రజల్లోకి వెళ్ళినప్పుడు పరదాలు కట్టుకొని తిరిగేటప్పుడు NSG సెక్యూరిటీ ఎందుకు? ఈయనకే ఇప్పుడు సినిమా కనపడతా ఉంటే ఈయన ప్రజలకి చూపించే సినిమా ఏముంటుంది? ఒకవేళ గీపిస్తే వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఇంకొక బీటెక్ రవి కామెంట్ చేసినట్టు వాళ్ళు ఏమన్నా జాగ్రత్త పడవలసి వస్తుందో తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆయన చూపించాల్సింది ఏం లేదు. ప్రజలు ఆల్రెడీ చూపించారు కదా సినిమా అనేది ప్రజల అభిప్రాయం. సార్, మీరు చెప్పినట్టుగానే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అంతకు ముందు కూడా జగన్మోహన్ రెడ్డి ఫ్రమ్ టు బెంగళూరుగానే ఉన్నారు. మరి ఇప్పుడు ఈ నేపథ్యంలోనే ఈ ప్రజాప్రతినిధుల సమావేశంలో కానివ్వండి, సమన్వయకర్తల సమావేశంలో కానివ్వండి, జిల్లా ఇన్ఛార్జీలందరూ కూడా వారంలో 3 రోజులు ప్రజలతో మమేకమై కూటమి ప్రభుత్వం ఏమైతే చేస్తుందో వాటిపైన ప్రజలందరికీ చెప్పాలి, హామీలు నెరవేర్చకపోవడం కానివ్వండి, మిగతావన్నీ కూడా కానివ్వండి అని చెప్తున్నారు. మరి ఈయన ఎందుకని అసలు ఆంధ్రప్రదేశ్లో ఉండడం లేదు? బెంగళూరులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఏ విధంగా చూడాలి? ఆంధ్రప్రదేశ్లో ఉండకుండా బెంగళూరులో ఉండటానికి కారణం ఏమై ఉండవచ్చు అంటే, ఇక్కడ ఎవరైతే అక్రమాలు చేసి కోర్టు బాట పడుతున్నారో, ఎవరైతే విచారణకి సహకరించకుండా తప్పించుకు తిరుగుతున్నారో వాళ్ళకి అడ్డాగా బెంగళూరు ప్యాలెస్ ఉందా అనేది ఒక డౌట్. రెండోది, ఈయన కాన్సన్ట్రేషన్ అంతా ఈ స్కాముల నుంచి ఎట్లా తప్పుకోవాలో, ఎట్లా తప్పించాలా అనే మంతనాలకి బెంగళూరు ప్యాలెస్ అడ్డాగా ఉందా? మూడోది, ఈయన ప్రజల్లోకి వెళ్ళకపోవటానికి లేదా ఈ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకులు ప్రజల్లోకి వెళ్ళటానికి ముందుకు రాకపోవటానికి, నిరాశ నిస్పృహల్లో ఉండటానికి, అందరి మీద జరిగిన అక్రమాలు వెలుగులోకి వస్తే భయపడతా ఉన్నారు ఒకటి. రెండోది, పార్టీ సెకండ్ లైన్ థర్డ్ లైన్ కార్యకర్తలు వేరే పార్టీల వైపు చూస్తూ ఉన్న సందర్భం మనకు కనపడతా ఉంది. ఏ విధంగా చూసినా కూడా వ్యతిరేకత ఎక్కువగా పెళ్ళువెగుతున్న సందర్భంలో జగన్ రెడ్డి గారు ఇక్కడ ఉండలేక తాడేపల్లి వర్కింగ్ ఫ్రమ్ బెంగళూరు ప్యాలెస్ కాబట్టి ఆ విధంగా అనివార్య పరిస్థితుల్లో ఆయన బెంగళూరు ప్యాలెస్లో ఉంటూ అక్రమాలు చేసిన వాళ్ళకి అదొక అడ్డాగా కూడా మారుతుంది అన్న సందేహాలు మనకు కలుగుతూ ఉన్నాయి. ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఎవరైతే ప్రధాన ముగ్గురు A31, 32, 33గా పేర్లు చేర్చారో వాళ్ళు కూడా బెంగళూరు ప్యాలెస్లోనే దాక్కున్నారో అన్న ఒక అనుమానం కూడా వస్తూ ఉంది. వీళ్ళందరినీ సేవ్ చేయడం కోసం ఆయన బెంగళూరు ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్నాడా అన్న అనుమానం కలుగుతూ ఉంది. సార్, మీరు చెప్పినట్టుగానే లిక్కర్ స్కామ్లో ఈ ముగ్గురిని నిందితులుగా చేర్చడం జరిగింది. అదేవిధంగా ఈడీ కూడా రంగప్రవేశం చేసింది. మరి ఏం జరగబోతుంది అంటారు నెక్స్ట్? ఇప్పుడు లిక్కర్ స్కాము CID ఆంధ్రప్రదేశ్ పోలీసుల పరిధి దాటి బయటికి వెళ్ళిన సందర్భం. ఎందుకంటే పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనేది వెలుగులోకి వస్తూ ఉంది. ఈడీని ఇన్వాల్వ్ చేయటం వల్ల మనీ లాండరింగ్ కేసులో బుక్ అయ్యే అవకాశం ఉంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ PMLA ప్రకారంగా వీళ్ళు ఈడీ వాళ్ళు కూడా దర్యాప్తు చేయటం వల్ల ఇంకొద్దిగా స్థాయి అంటే ఆంధ్రప్రదేశ్ దాటి ఈ అక్రమంగా వచ్చిన కిక్ బ్యాక్స్ వేరే కంట్రీస్కి వెళ్ళినాయి, కంటైనర్లో వెళ్ళినాయి లేదా ఇంకొక రూపంలో బయటికి వెళ్ళినాయి అన్న వాదనలు వినిపిస్తున్న సందర్భంలో ఈడీ ఇన్వాల్వ్మెంట్ అనేది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద అనివార్యమైన పరిస్థితిలో వచ్చింది. రెండో అంశం, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా మనం చూసినట్టయితే ఈడీ ఇన్వాల్వ్మెంట్ ఉండి కేసు మొత్తాన్ని ఒక క్లీన్గా వెలుగులోకి తీసుకొచ్చారు. ఇంకొక అంశం ఏంటంటే చాలామంది ప్రజానీకం ఇప్పుడు అసంతృప్తి ఉందంటే లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితుడు అల్టిమేట్ బెనిఫిషరీ జగన్ అయినప్పటికీ తెలుస్తున్నా కూడా అరెస్ట్ ఇంకా టైం పడుతుంది ఎందుకు అని అసంతృప్తి ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ చూసినప్పుడు 2022లో స్టార్ట్ అయితే ఇన్వెస్టిగేషను ఈడీ వాళ్ళు 2024లోనే అప్పటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి లేకపోతే తెలంగాణలో కవితని అరెస్ట్ చేశారు. అదేవిధంగా సిట్ ఇక్కడ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది ఫిబ్రవరిలోనే. గడిచిన 4-5 నెలలే అయింది కాబట్టి ఇంకా ప్రొసీజరల్ డిలే అవడం వల్ల ఈ లేట్ అవుతా ఉంది. మూడోది, ఈ ముగ్గురు నిందితులు కొత్తగా చేర్చబడిన వాళ్ళు కీ పొజిషన్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఈయనకి లెఫ్ట్ రైట్ హ్యాండ్స్గా పనిచేసిన వాళ్ళు. సో వాళ్ళు గనక విచారణకి పిలిచి అనివార్య పరిస్థితుల్లో నిజాలు చెప్పవలసి వస్తే అది జగన్ రెడ్డికి చుట్టుకునే అవకాశం ఉంది. వీటన్నిటి నుంచి ఈయన వ్యూహం పన్నటానికి బెంగళూరు ప్యాలెస్ కేంద్రంగా పన్నాగాలు పన్నుతూ వీళ్ళని రక్షించటం కోసం పై ఎత్తులు వేయటం కోసం బెంగళూరు ప్యాలెస్ని అడ్డాగా పెట్టుకొని ఉన్నాడు అని కూడా మనకి అనిపిస్తూ ఉంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.